నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రమ అఖిలేష్ పీడియాట్రిషియన్. ఏంటంటే పిల్లలకి డైపర్స్ విషయంలో చాలా మందికి చాలా కన్‌ఫ్యూజన్ ఉంటది. ఇప్పుడు డైపర్స్ ఎయడం అనేది చాలా కంఫర్టబుల్‌గా ఉంటది మదర్ అండ్ బేబీకి అని అనుకుంటుంటారు. నిజమేనండి. అంటే ఎక్కడికైనా బయటికెళ్ళినప్పుడు మనం ఈ క్లాత్స్ ఇవన్నీ ఉతుక్కోవడం చాలా కష్టం కాబట్టి, ఈ డైపర్స్ అనేది మనకి ఏసుకోవడం నిజంగా కొంతవరకు కంఫర్టబుల్లే. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలకి ఇన్ఫెక్షన్ రావడం, అక్కడ స్కిన్ అంతా ఇన్ఫెక్ట్ అవ్వడము, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, స్కిన్ ఎక్స్‌పోరియస్ అవ్వడము చాలా జరుగుతూ ఉంటాయన్నమాట. సో, డైపర్స్ ఏసినప్పుడు అంటే ఫ్రీక్వెంట్‌గా డైపర్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. అంటే అది కొంతమందికేందంటే డబ్బులు పెట్టి కొనుక్కోలేక డైపర్స్ చాలా సేపు వేయడము, నిండిపోయేంత వరకు అంటే దాంట్లో నుంచి బయటికి లీక్ అయ్యేంత వరకు వేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. దయచేసి మీకలా కొనుక్కునే స్తోమత లేనప్పుడు మీరేం చేస్తారంటే క్లాతే తీసుకొని ఫ్రీక్వెంట్‌గా క్లాత్‌వి చేంజ్ చేసుకోండి. మీరు డైపర్స్ వేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫ్రీక్వెంట్‌గా మార్చాలి. కొన్నిసార్లు ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానికి డైపర్‌కి సంబంధించిన ర్యాష్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన క్రీమ్‌లు అప్లై చేయాలి. తర్వాత రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ యొక్క అంటే మీ అవకాశాన్ని బట్టి, మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి తప్ప, వాళ్ళెవరు డైపర్స్ వాడుతున్నామని మనం కూడా కొన్ని తెచ్చుకొని ఎక్కువ సేపు వేసి మీ పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు. మీ శక్తి కొలదే మీ పిల్లలకి అవకాశం ఉన్నంత వరకు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఎంతో మంచిది. థాంక్ యూ.